మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లాలో చెండూరు మున్సిపాలిటీలో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చెండూరు మండలంలో చేపట్టిన పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ పరిధిలో అలాగే చండూరు మండలాల్లో చేపట్టిన పనులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ మొదలుకొని మండల, మున్సిపల్ స్థాయి వరకు అధికారులు అందరూ సక్రమంగా పనిచేయాలని, విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ప్రజలకు కనీస సేవలైన తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్య, విద్య, వైద్యం, విద్యుత్, ధరణి తదితర సేవలను సక్రమంగా అందించేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాలను చూడాలని, మండలంలోని సబ్ సెంటర్లను సరైన ప్రాంతాలలో నిర్మించేందుకు 4-5 రోజుల్లో స్థలాలు చూడాలని, ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందించి పంపాలని, గ్రామ స్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు ఎక్కువ జ్వర కేసులు నమోదైన గ్రామాలలో మరోసారి సర్వే చేయాలని, పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్, తాగునీరుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాస్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ప్రజారోగ్య ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దార్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ప్రతి సిస్టంలో కూడా ఈవెన్ మన ఇల్లు తీసుకున్నా కూడా ఎప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎంత అవుట్పుట్ ఇచ్చేవాడి ముఖ్యం. అంటే ఇది ఉంది కాబట్టి ఇది వస్తే చేస్తా అనేది అది ఎఫిషియెంట్ ఆఫీసర్ యొక్క లక్షణం కాదు. తప్పకుండా ఉన్న రిసోర్స్తో నేను ఎంత రిజల్ట్ చూపించాను అనేది వెరీ ఇంపార్టెంట్. వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే విధంగా మాట్లాడుకుందాం. తప్పకుండా చేస్తా ముఖ్యమైన వాటికి కావాల్సిన బడ్జెట్ను ప్రొవైడ్ చేసే విధంగా 100% చర్యలు తీసుకుంటాం. కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనం ప్రభుత్వానికి మంచి సర్వీస్ ఇస్తున్నాం వాటిని అది చాలా ముఖ్యమైన వెంద కూడా తెలిసి ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు 30 ప్లేసెస్లో లొకేషన్ ఐడెంటిఫై చేసి మొత్తం మున్సిపల్ పరిధి ఎన్ని ఉన్నాయి ఆ ముందుగా ఎక్కడెక్కడ పెట్టాలని ఒక 30 ప్లేసెస్ డివైడ్ చేసి యావరేజ్ 100 హౌసెస్ అలాట్ చేయి. మీరు ఇక్కడనే డెడికేటెడ్ ప్లేస్ చేయాలని చెప్పండి. అది చేస్తే 90% సాల్వ్ అవుతుంది సార్. ఊరు మొత్తం చెత్తనే, చెడు ఊరు నుంచి రాండి మొత్తం చెత్త, పక్క చెట్లు చెత్త, ఎక్కడ పోయినా చెత్త చెత్త చెత్త. దాంతో ఈగలు, దోమలు, పనులు, ఫోకస్ ఇచ్చి మరి మీరు అట్లా కూడా చేసిన ప్రైవేట్ తీసుకుంటామా గవర్నమెంట్ వైద్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో అటు మున్సిపాలిటీ లెవెల్లో పబ్లిక్ వెళ్ళాల్సిన మినిమం సర్వీసెస్, శానిటేషన్ బాగుండాలి, ఎలక్ట్రిసిటీ కూడా శానిటేషన్ అలాంటివి, వాటర్ స్టాగ్నెంట్ కావడము, అక్కడే దోమలు పెరగడము, అక్కడే దాంట్లోనే పిచ్చి మొక్కలు పెరగడం అట్లాంటివి కాకుండా ప్రాపర్ మంచి రోడ్స్ ఉండాలి. అంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ మనం వెళ్ళాల్సిన దాంట్లో కర్నూలు డివిజన్ అనేది కొత్తగా ఏర్పడింది. కర్నూలు డివిజన్లో బాగుంటుందని ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు, ఆఫీసర్స్, ఇక్కడ అటు గ్రామ స్థాయిలో లేదా మున్సిపాలిటీ ఉన్న వార్డు స్థాయిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ అవుతుంది. దాంతోపాటుగా రెవెన్యూ డివిజన్కి సంబంధించిన సర్వీస్ ఇక్కడ ఏపీఓ, ఏపీఎం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్, పిఆర్, ఆర్ఎండ్బి లీవ్లో
వీడియో లేదు, పంచాయతీ సెక్రటరీ లేదు, ఏమేమి ఇష్యూస్ చెప్పండి. ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టుకోలేదు. గ్రామ పంచాయతీలో పైసలు ఉన్నా కూడా 2-3 నెలలు పడతాయి పైసలు. పెట్టుబడి పెట్టి పని చేయాలంటే ఎవరు ముందు ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏంటంటే ఇంట్లో పోతున్నాం, నేను పెడతాను పోతాను. అంటే పంచాయతీ సెక్రటరీ పెట్టుబడి పెట్టాలి. సరే ఇప్పుడు సర్పంచ్ ఎప్పుడు ఎవరు పెడతారు? ఎమ్మడే పైసలు తీసుకోలేదు.